నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా అసలు సామాజిక న్యాయం ఆవశ్యకత ఎందుకు వచ్చింది, చట్టపరమైన ఆర్థికపరమైన సామాజిక పరమైన అంశాల్లో సామాజిక న్యాయం సాధ్యమేనా, ఎన్నో ఏళ్లుగా అమల్లో ఉన్నప్పటికీ బడుగు బలహీన వర్గాల్లో నేటికి మార్పు రాకపోవడం నిజమైన సామాజిక న్యాయం జరిగిందని భావించవచ్చా, అసలు ఇది సాధ్యం అవుతుందా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సీనియర్ జర్నలిస్టు సామాజిక రాజకీయ విశ్లేషకులు ఎం కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్, మొదటగా అసలు ఈ సామాజిక న్యాయం ఒకటి ఉండాలని ఎందుకు భావించాల్సి వచ్చింది, అందుకు గల కారణాలు చెప్పండి. సామాజిక న్యాయం విషయానికి వస్తే ప్రపంచం అంతటా ఉన్నటువంటి సమస్య ఇది. భారతదేశంలో ప్రపంచమంతటా ఉన్నటువంటి సామాజిక న్యాయానికి భారతదేశంలో మరొక అంశం కూడా తోడైంది. సామాజిక న్యాయం అంటే ఆర్థికంగా దోపిడీకి గురయ్యేటువంటి వాళ్ళని ఎట్లా ఆదుకోవడం, లేదా వాళ్ళకి న్యాయం ఎట్లా చేయటం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక న్యాయం. భారతదేశానికి వచ్చేసరికి వేల సంవత్సరాలుగా పాతుకుపోయినటువంటి మను స్మృతి లేదా మనువాదం కారణంగా తలెత్తినటువంటి కులపరమైనటువంటి వివక్ష, అంటరానితనం, అణచివేత, ఇవన్నీ కూడా మిగతా వాటికి తోడే. అందువలన ఆర్థిక పరమైనటువంటి సామాజిక న్యాయ సమస్య లేదా చట్టాల పరంగా ఉన్నటువంటి న్యాయ సమస్యలకి తోడు భారతదేశంలో సోషల్ జస్టిస్, సామాజిక పరమైనటువంటి సామాజిక న్యాయం కూడా దీన్ని మనం తోడు చేసుకోవాల్సినటువంటి అవసరం. అందువల్ల ఇవాళ సామాజిక న్యాయం అనేటువంటి విషయానికి వచ్చేసరికి కులపరంగా ఎవరైతే అణచివేతకి లేదా అంటరానితనానికి గురవుతున్నటువంటి దళితులు కావచ్చు లేదా గిరిజనులు కావచ్చు, వీళ్ళు కాకుండా బలహీన వర్గాలకు చెందినటువంటి అనేక మంది పట్ల కూడా ఒక విధమైనటువంటి వివక్ష, అంటే బలహీన వర్గాలు వెనుకబడిన తరగతుల వారి పట్ల చూపేటువంటి వివక్ష అది వేరు. అదేవిధంగా అందరికీ, అంటే ఈ బడుగు బలహీన దళిత గిరిజన వీళ్ళందరికీ కూడా ఉమ్మడిగా ఉన్నటువంటిది సామాజిక ఆర్థిక దోపిడీ అనేటువంటిది ఒకటి. రెండోది న్యాయ వ్యవస్థ చట్టాల ద్వారా చేసేటువంటి అన్యాయం కూడా అనేటువంటిది. ఈ మూడు అంశాలు కూడా ప్రధానమైనటువంటి ధోరణులుగా మనం. ఓకే సార్, ఇప్పటి వరకు ఏ రంగాల్లో ఈ సామాజిక న్యాయం కొరవడిందని మేధావులు గుర్తించారు? ఏమంటారు? అంటే ఏ రంగాల్లో సామాజిక న్యాయం కొరవడిందని మేధావులు వాళ్ళంతా చెప్తా ఉంటారు కదా. అన్ని రంగాల ఆర్థిక లేదా చట్టపరమైన సామాజిక రంగంలో ఈ అన్ని రంగాలు అనేటువంటివి, ఈ అన్ని రంగాల్లో ఈ తరగతులు, నేను ముందు చెప్పినటువంటి తరగతులు ఎవరైతే వీళ్ళ ప్రమేయం ఉంటుందో లేదా వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఆర్థికంగా కానివ్వండి లేదా చట్టపరంగా కానివ్వండి సామాజిక పరంగా కానీ ఈ అన్ని అంశాల్లోనూ అన్ని రంగాల్లోనూ ఈ సామాజిక న్యాయం అనేటువంటిది అవసరం అనేది మనం చెప్పుకోవాలి. అంటే సార్, ఈ దేశంలో అన్ని జాతుల ప్రజలు నివసిస్తున్నారు. అంటే కోర్టులకు సంబంధించిన విషయంలో చూస్తే అలా మరికొందరికేమో ఆలస్యం అవుతుంది. కారణాలు ఏమంటారు? అంటే డబ్బుతో ఏమైనా ముడిపడి ఉంటుందంటారు దీన్ని? ఏదైనా ధనం మూలం ఇదం జగత్ అని చెప్పేసి మన పెద్దలు ఎప్పుడు చెప్పారు. సమాజంలో ఆర్థిక పరమైనటువంటి శక్తులు ఏవైతే బలంగా ఉంటాయో అవి అన్ని రంగాలను కూడా శాసిస్తున్నాయి. ఆర్థికంగా బలమైనటువంటి శక్తులు అది సామాజిక రంగాన్ని శాసిస్తున్నాయి. అదేవిధంగా చట్టాలని, న్యాయపరమైనటువంటి అంశాలను కూడా శాసిస్తున్నాయి. ఏ విధంగా అంటే తమకు అనుకూలమైనటువంటి చట్టాలను చేసుకోవడం లేదా చేసినటువంటి చట్టాల్లో తమకు అనుకూలమైనటువంటి భాష్యాన్ని చెప్పుకోవడం అనేటువంటిది చట్టాల రూపంలో జరుగుతున్నటువంటి అన్యాయం. రెండవది ఆర్థిక రంగం విషయానికి వస్తే, ఆర్థిక రంగంలో మొత్తం గడిచినటువంటి 75 సంవత్సరాల మన స్వాతంత్ర భారత చరిత్రను చూసినట్లయితే ధనికులు మరింత ధనికులుగా మారుతున్నారు, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. సంపదల కేంద్రీకరణ అనేటువంటిది
సమాజంలో ఉన్నటువంటి 1% ఉన్నటువంటి వాళ్ళ దగ్గర విపరీతంగా పెరిగిపోతా ఉంది. మిగిలినటువంటి వాళ్ళ దగ్గర ఆ సంపద వాటితో పోల్చుకున్నప్పుడు సంపదల శాతం అనేటువంటిది తగ్గిపోతా ఉంది. అందుకని ఆర్థిక అసమానత అనేటువంటిది పెరిగే కొద్దీ అన్ని రకాల అసమానతలు మనకి చోటు చేసుకుంటున్నాయి. విద్యాపరంగా కావచ్చు, అది సామాజిక పరంగా, వైద్య పరంగా కావచ్చు, ఇటువంటి అన్ని విషయాల్లో కూడా ఈ వివక్ష అనేటువంటిది ఆర్థిక రంగంలో చూస్తాం. అదేవిధంగా సమాజంలో చూసినప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నప్పటికీ మన రాజ్యాంగంలో అంటరానితనాన్ని లేదా లింగ, కుల ఇటువంటి మత కారణాలతోటి ఎవరి పట్ల విచక్షణ చూపకూడదు, వివక్ష చూపకూడదు అని మనం రాసుకున్నప్పటికీ, రాజ్యాంగంలో రాసుకున్నప్పటికీ సమాజం వాటిని ఇంకా పాటిస్తున్నది అందరికీ తెలిసినటువంటి వాస్తవం ఇది. చట్టపరంగా ఈ వివక్ష లేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు, కానీ ఆచరణలో ఇటువంటి వివక్ష అడుగు అడుగున మనకి కనిపిస్తూ ఉందనేది అందరికీ తెలిసిందే. నిత్య జీవితంలో మనం అందరం కూడా అనుభవిస్తున్నటువంటి వాళ్ళని. ఇక రెండవది ఈ న్యాయపరమైనటువంటి అంశాలు. న్యాయపరమైనటువంటి అంశాలు కూడా ఇప్పుడు ఉదాహరణకి మన సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నటువంటి రోహిత్ వేముల విషయమే మనం చూసుకున్నట్లయితే, ఎస్ రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసినటువంటి కారణాలు ఏమిటి, లేదా దానికి కారకులైనటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి చర్చ కంటే మొత్తం మీద మీడియాలో కానివ్వండి లేదా ఇతరత్రా కానీ జరిగినటువంటి చర్చ ఏమిటంటే రోహిత్ వేముల కులం ఏమిటి అనేటువంటిది ప్రధానంగా ముందుకు తీసుకొచ్చారు. దానిలో కూడా మళ్ళా రెండు రకాల భిన్నమైనటువంటి వాదం. రోహిత్ వేముల తండ్రి బీసీ, తల్లి దళిత సామాజిక తరగతికి చెందినటువంటి ఆమె. అందువల్ల రోహిత్ వేముల దళితుడు కాదు అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది తీసుకొచ్చి ఇది దళితులకి జరిగినటువంటి అన్యాయంగా చూడకూడదు అనేటువంటి యాంగిల్లో తీసుకొచ్చారు. కానీ మరికొంతమంది చెప్పింది ఏమిటి, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారం ఎవరు ఏ సామాజిక తరగతికి చెందినటువంటి వాతావరణంలో పెరిగితే అటువంటి ఆ కులమే వర్తిస్తుందనేటువంటి తీర్పులు కూడా ఉన్నాయి. అందువల్ల రోహిత్ వేముల తండ్రి పెంపకం కంటే తల్లి పెంపకంలోనే అతను పెరిగాడు, ఎక్కువ కాలం పెరిగాడు. మొత్తం మీద కూడా అభివృద్ధాలంతా కూడా దళిత సామాజిక తరగతి నేపథ్యంలోనే జరిగింది కనుక అతడు దళితుడే అని చెప్పేసి అధికారులు కూడా అతనికి సర్టిఫికేట్ ఇచ్చారు. ఎస్ అటువంటి సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి కోర్టులు కూడా తీర్పులు చెప్పినటువంటి అంశం తెలిసింది. అందుకని చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ చట్టాలని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ విధంగా చూస్తారో ఇది కూడా మనకి రోహిత్ వేముల కేసు కూడా స్పష్టమైనటువంటి ఉదాహరణ. ఆయన దళితుడు కాడు, ఆయన క్రైస్తవుడు, లేదంటే బీసీసీగా బీసీ అని కూడా కొంత రూమర్ కూడా తీసుకొచ్చారు ఆ రోజుల్లో ఒక అధికార పక్షానికి చెందిన వ్యక్తులు. ఇప్పుడు మన మనువాద సంస్కృతి ప్రకారం లేదా బ్రాహ్మణవాద సంస్కృతి ప్రకారం లేదా మన దేశంలో ఉన్నటువంటి దాని ప్రకారం బిడ్డలు పుట్టినటువంటి బిడ్డలకి ఎవరి వారసత్వం వస్తుందంటే తండ్రి వారసత్వం వస్తుంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అది సహజంగానే వచ్చేటువంటిది. కానీ ఆ తండ్రి అనేటువంటి ఆయన భార్య నుంచి విడిపోయి, కుటుంబం నుంచి విడిపోయి రోహిత్ వేముల ఎవరి దగ్గర పెరిగారు అంటే తల్లి ఎవరు దళిత సామాజిక తరగతికి చెందినటువంటి మహిళ. ఆ సామాజిక తరగతికి చెందినటువంటి మహిళ కనుక ఆ వాతావరణంలో పెరిగాడు కనుక ఆయన్ని దళితుడే అని చెప్పేసి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. రైట్ సార్. అందువల్ల ఎవరికి వచ్చినటువంటి భాష్యాన్ని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఏమిటి, ఒక రోహిత్ వేముల అనేటువంటి ఒక దళిత యువకుడికి జరిగినటువంటి అన్యాయం, ఆయన ఆత్మహత్యం చేసుకోనే విధంగా పాల్పడ్డారు. అది దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన కులం ఏమిటనేటువంటి చర్చించడం అనేది ఒక సామాజిక వివక్ష కిందనే మనం చూడాలి. ఎస్ సార్. సార్ ఇప్పుడు దేశంలో కొన్ని రంగాలు కొన్ని వర్గాల చేతుల్లోనే బందీ అయి ఉన్నది అనేది ఒక విమర్శ అనేది ఉన్నది, మీరేమంటారు? కొన్ని రంగాలు అంటే మీరు చెప్పేది ఆర్థిక రంగం అనేగా. ఆర్థిక రంగం ఎస్ లేదా ఆర్థిక రంగం కాకపోతే విద్య, వైద్య రంగాలు అనేటువంటివి ఇవి ప్రధానంగా కొన్ని తరగతుల్లోనే ఉన్నాయనేటువంటి అభిప్రాయం ఉన్నమాట వాస్తవం. ఈ ఆర్థికంగా ఎవరైతే బలవంతులుగా ఉన్నారో, ఎవరైతే అంటే ఫెడరల్ సమాజం నుంచి ఆస్తి మీద, భూమి మీద ఎవరికైతే హక్కు ఉందో లేదా భూమి ఎవరి చేతిలో కేంద్రీకృతమై ఉందో
అటువంటి వాళ్ళే తర్వాత కాలంలో ఇప్పుడున్నటువంటి వర్తమాన సమాజంలో పెట్టుబడిదారులు గాను బడా వాణిజ్యవేత్తలు గాను వాళ్ళందరూ కూడా మారారు. ఆ మారినటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి చట్టాలని తయారు చేసిన కారణంగా వాళ్ళు మరింత ధనవంతులుగా మారిపోయారు. అందుకనే మనకి కొన్ని సామాజిక తరగతులు మాత్రమే ఈ విధంగా ఆర్థిక రంగంలో మొత్తం పట్టును కలిగి ఉన్నదాన్ని మనం చూస్తాము. మిగిలినటువంటి వాళ్ళకి అటువంటి అవకాశం లేదు. రెండోది సామాజిక న్యాయం అంటే సంపదలు సృష్టించేటువంటి వాళ్ళకి తగినటువంటి వాటా ఇవ్వాలి. కానీ అటువంటి వాటా ఇవ్వడానికి ఇప్పుడున్నటువంటి చట్టాలు ఆ విధమైనటువంటివి లేవు. అందుకనే ఆ చట్టాలు కూడా కలిగినటువంటి వాళ్ళకి చుట్టాలుగా మారిపోయాయి. అందుకనే ఆ విధమైనటువంటి అదే విధంగా ఆర్థికంగా ఉన్నటువంటి శక్తులకు చెందినటువంటి కుటుంబాల వాళ్ళ నుంచే వచ్చినటువంటి వాళ్ళే మనం చూస్తే 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం చూస్తే ఆ కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళే వైద్యులు గాను లేకపోతే టీచర్లు లెక్చరర్లు గాను ఇట్లా విద్యారంగంలో కూడా వాళ్ళదే ప్రధానమైనటువంటి పాత్ర. కానీ గడిచినటువంటి 75 సంవత్సరాల్లో మన రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి రిజర్వేషన్ల కారణంగా ఆ పరిస్థితి నుంచి ఇవాళ మెల్లగా మనం వైదొలుగుతున్నాం. అయినప్పటికీ ఇప్పటికీ చూసినప్పుడు ఆ విధమైనటువంటి ఆర్థికంగా ఎవరైతే బలంగా సామాజిక తరగతులుగా ఉన్నారో వాళ్ళే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్నారు మిగిలినటువంటి రంగాల్లో కూడా. అందుకని సార్ ఇప్పుడు ఈ విధమైన ఆర్థికపరమైన విపక్ష కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆర్థికపరమైన సామాజిక న్యాయం చేయడం కోసమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? దీని మీద కొన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సంక్షేమ పథకాలు అనేటువంటివి అవి ఉపశమనం మాత్రమే. క్యాన్సర్ అనేటువంటి వ్యాధికి పైపోతల మందులతోటి అది చికిత్స చేయగలిగింది కాదు, క్యాన్సర్ నయమయ్యేటువంటిది కాదు. అందుకని ఈ వివక్షలు అనేటువంటివి క్యాన్సర్ లాంటివి, ఆర్థిక పరమైనటువంటి దోపిడీ కానివ్వండి లేదా సామాజిక అందువల్ల క్యాన్సర్ కి శస్త్రచికిత్స చేయాలి, లేకపోతే రేడియోథెరపీ చేయాలి, కీమోథెరపీలు ఇట్లాంటివన్నీ చేస్తే తప్ప ఆ మనిషి బతకడానికి లేదు. అదే విధంగా సమాజానికి పెట్టినటువంటి ఇది కూడా అలాంటిదే. అందుకని ఉపశమనం ఏదో ఒక టాబ్లెట్ ఇచ్చో లేదా ఒక ఆయింట్మెంట్ పూసో ఆ క్యాన్సర్ ని మనం తగ్గించలేము. అదే విధంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళ అభివృద్ధిని వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలంటే ఏవో కొన్ని సంక్షేమ పథకాలు అనేటువంటి ఊరటనిచ్చేవి తప్ప మొత్తం దారిద్ర్యం నుంచి బయటపడేసేవి కాదు అనేది మనకి 75 సంవత్సరాల స్వాతంత్రం మనకు తెలియజేస్తుంది. అంటే గత ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ యూపీఏ కానీ ఎన్డీఏ కానీ ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈ వికసిత్ భారత్ దిశగా కొన్ని పథకాలు ప్రజలకు ముందుకు తీసుకెళ్తుంది. వాళ్ళకు రుణాలు ఇవ్వడం కానీ స్కిల్ డెవలప్మెంట్ చేయడం కానీ అలాంటివి ఉన్నది. సో ఇది ఆ దశగా ప్రస్తుతం దీన్ని బట్టి చూస్తుంటే సామాజిక పరంగా న్యాయం జరుగుతుందంటారు. పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, వికసిత భారత్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే గరీబీ హఠావో అని పెట్టుకోవచ్చు, లేకపోతే దారిద్ర్య నిర్మూలన, ఇట్లా పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఆయా పార్టీలు ఆయా కాలాలు లేదా ఆ పార్టీల్లో నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు సరికొత్త పేర్లు పెట్టి ఇవన్నీ కూడా అమలు జరుపుతున్నారు. ఏం అమలు జరిపినప్పటికీ గరీబీ హఠావో అనేటువంటి నినాదం ఎప్పటి నినాదం అండి? 50 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి నినాదం 1970s లో. ఇప్పుడు మనం 30-55 సంవత్సరాలు నడుస్తుంది. మరి గరీబీ హఠావో ఎన్ని వికసిత భారత్ అయినా ఇంకోటైనా దరిద్రం తీరిందా? తీరలేదు. పోనీ విద్య అందరికీ అందుబాటులోకి వచ్చిందా? రాలేదు. వైద్యం అందుబాటులోకి వచ్చిందా? రాలేదు. అందువల్ల పేరు ఏమైనప్పటికీ ఈ సంక్షేమ పథకాలు అనేటువంటి ఉపశమనం తప్ప మరొకటి కాదు. ఉదాహరణకి తెలంగాణలో 10 లక్షల రూపాయలతోటి దళిత బంధు పేరుతోటి మొత్తం ఆ కుటుంబాలన్నింటినీ కూడా మేము ఉద్ధరించేస్తామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటించింది. కొంతమందికి నామమాత్రంగా కొంతమందికి ఇచ్చింది. కానీ ఆ పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు అంటే 10 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏమిటి అనేటువంటి చూసేట్లయితే అంటే ఈ బలహీన వర్గాలకు వాళ్ళని ప్రోత్సహించడం కోసం వ్యాపారం వైపు అలాగనే స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి కొన్ని బ్యాంకుల నుంచి కూడా కొంత మొత్తంలో లోన్స్ ఇప్పించే ప్రయత్నం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని చెప్పేసి కూడా ఉంది. ఆ దిశలో మనం ఆలోచిస్తే అది ఫుల్ఫిల్ అయిందని చెప్పేసి భావించవచ్చా లేదా?
కొంతమందికి మీరు అన్నట్టుగా కొంతమందికి అటువంటి రుణాలు ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఆ రుణాలు తీసుకున్నటువంటి కుటుంబాలు ఎన్ని దారిద్ర్య రేఖ నుంచి బయటపడ్డాయి, వాళ్ళకి శాశ్వతమైనటువంటి ఉపాధి ఎన్ని పొందాయి అనేటువంటిది ఎక్కడైనా ఏ ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడైనా సర్వే జరిపి ఒక సమగ్రమైనటువంటి సర్వే జరిపి ఇదిగో ఇంతమంది వాస్తవానికి ఇంతమంది లబ్ధి పొందారు, ఇంతమంది దారిద్ర్య రేఖ నుంచి బయటపడ్డారు అనేటువంటి లెక్కలు మనకి ఎవరైనా చెప్పారా? ఎవ్వరు చెప్పలేదు. అటువంటి సర్వేలే జరగలేదు. ఉదాహరణకు నేను చెప్పబోతున్నటువంటి దళిత బంధు పథకం కింద లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని వాహనాలను కొనుగోలు చేశారు, మోటారు వాహనాలని. వాటి ద్వారా మొత్తం జీవనోపాధి అనేక మంది ఆ విధంగా కొనుగోలు చేసినటువంటి వాటిని కూడా వాటిని అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కొన్ని పరిశీలనలో మనకి స్పష్టమైంది. అదేవిధంగా అనేక చోట్ల గతంలో డిఆర్డిఏ పథకాల పేరుతోటి ఇచ్చినటువంటి కోళ్ల ఫారాలు కానీ, లేకపోతే డైరీ ఫారాలు, ఇట్లాంటివన్నీ కూడా అనేకంగా ఇచ్చారు, వచ్చిన మాట వాస్తవం. కానీ అవి ఏమీ సక్రమంగా నడవలేదు. ఎందుకని? ఏ సంస్థలైనా కానీ ఇవాళ చిన్న చిన్న వ్యాపారాలు అనేటువంటివి అవి లాభసాటిగా ఉండవు. పెద్ద స్థాయిలో పెట్టినటువంటి వాళ్ళు మాత్రమే కొంతమేరకు తట్టుకొని నిలబడగలుగుతున్నారు. అందుకని బడుగు 15 వర్గాలకు చెందినటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేటువంటి అరకొత్త సహాయంతో ఇవి ఎంతమంది సక్సెస్ అయ్యారు అంటే లెక్కలు తీయమనండి, మనకి వాస్తవం తెలుస్తుంది. అందుకనే ఎప్పటికప్పుడు మళ్ళా ఇది. అందుకనే ఇప్పుడు 75 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? మేము 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నాము అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు. ఇది తమ ఘనతగా చెప్పుకుంటారు. కానీ రెండో వైపున ఉన్నటువంటి పరిణామం ఏంటి? మరి వీరు చెప్పినటువంటి వికసిత భారత్ కానీ, దారిద్ర్య నిర్మూలన కానీ, గరీబీ హఠావో కానీ, లేదా ఇంకోటి ఇలాంటి పథకాలన్నీ అమలు జరిపితే 75 సంవత్సరాల తర్వాత కూడా నెలకి 5 కిలోల ఆహార ధాన్యాలను కొనుగోలు చేయలేని స్థితిలో 80 కోట్ల మంది జనం ఉన్నారు అంటే ఎవరు వీళ్ళందరూ? బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళే కదా. ధనికులుగా అంబానీలో లేదా అదానీలో, టాటాలో, బిర్నాలో వాళ్ళకి ఇవ్వట్లేదు కదా. 80 కోట్ల మంది కనీసం ఆహార ధాన్యాలు కొనుగోలు చేయలేనటువంటి స్థితిలో ఇవాళ ఉన్నారంటే మరి సామాజిక న్యాయం జరిగినట్ట? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాహన మిత్ర అని అలాగే దళిత బంధు కింద కొన్ని వాహనాలు లేదా వెహికల్స్ అంటే స్వయం ఉపాధి కోసం కొన్ని ప్రయత్నాలు చేశారు. సో దీని ద్వారా సామాజిక న్యాయం జరిగిందని అంటారా? ఈ కొంతమంది 100కి 100 మంది దళిత బంధు తీసుకున్నారనుకోండి, 10 మంది నిలుపుకోగలిగారు, 90 మంది వాటిని అన్నింటినీ నిలుపుకోలేకపోయారు. ఎందుకంటే అటువంటివన్నీ కూడా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదనేది ఆచరణలో తేలేదు. అందుకని అవి మొత్తం కాదు, ఇప్పుడు గతంలో కూడా అనేక మంది మహిళలకి కుట్టు మిషన్ల పంపిణీ పేరుతోటి ఒక గ్రామంలో 50 మందికో, 30 మందికో, 40 మందికో కుట్టు మిషన్లు ఇచ్చారు. ఒక గ్రామంలో 30-40 మంది కుట్టు మిషన్లు ఇస్తే అక్కడ వాళ్ళకి కుట్టడానికి మార్కెట్ ఉంటుందా? కుట్టించుకునే వాళ్ళు కానీ జనాభా అంతమంది ఉంటారా? లేరు. అందుకని కుట్టు మిషన్లు కొట్టుకునేటువంటి వాళ్ళందరూ ఏదో సబ్సిడీలో నామమాత్ర ధరలు వస్తున్నాయని చెప్పేసి తీసుకున్నారు, అమ్మేసుకున్నారు. మళ్ళా వాళ్ళ పరిస్థితి ఎప్పటికప్పుడు ఎట్లాగే ఇట్లా అనేకమైనటువంటి పథకాలు. అందుకని వాళ్ళకి అవసరమైనటువంటి మార్కెటింగ్, అవసరమైనటువంటి ఇవన్నీ చూపించకుండా ఈ పథకాలతోటి మేము కుట్టు మిషన్ ఇచ్చాము, ఒక బర్రెని ఇచ్చాము, ఒక గొర్రెని ఇచ్చాము అని చెప్పేసి అంటే అవి శాశ్వతమైనటువంటి వనరుల్ని కల్పించేటువంటివి కాదు, తాత్కాలికమే. ఆ తాత్కాలికం కూడా మార్కెటింగ్ లేకపోతే మూతపడు. సార్, ఇప్పుడు చట్టపరమైన, ఆర్థికపరమైన, సామాజిక న్యాయం చేయడం కోసము ఇప్పటివరకు ఈ ప్రభుత్వాలు ఏదైతే ప్రయత్నం చేస్తున్నాయి సరైన రీతిలో అంటే ఆ పురోగతిని సాధించాయని చెప్పేసి మనం అనుకోవచ్చా? పురోగతిని సాధించేట్లయితే ఇప్పటికీ దారిద్ర్యం ఎందుకు ఉన్నది అనేటువంటిది ఒక ప్రశ్న. మనకి పురోగతి అనేటువంటి దేని కొలబద్ద మనకి మన జన జీవితం ఏ స్థితిలో ఉన్నది అనేటువంటి దానికి కొలబద్ద. ఇప్పటికీ మన ఆకలి సూచికలో భారతదేశం ఎక్కడున్నది? 126 స్థానాలు ఉన్నది ప్రపంచంలో, 140-150 దేశాల్లో. మరి ఇది సామాజిక న్యాయం జరిగితే ఇంతమంది ఆకలితో ఉండాల్సినటువంటి పని లేదు. అదే విధంగా మహిళల ఉపాధి, శ్రామిక శక్తిలో మహిళల యొక్క శాతం ఎంతమంది ఉన్నారంటే చాలా నామమాత్రంగా ఉన్నారు. మరి మహిళలకు న్యాయం జరిగినట్ట?
మహిళలు కూడా మేము కూడా పనిచేస్తాము, మేము కూడా కుటుంబ బాధ్యతలు మోస్తాము, మాకు కూడా ఉపాధి చూపించాలన్నప్పుడు పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నదా? లేదు. అందువల్ల ఆ రీత్యా చూసినా గానీ, ఉపాధి రీత్యా చూసినా గానీ, ఆ విధమైనటువంటి సామాజిక న్యాయం మహిళల్ని మొత్తంగా మహిళలను చూసినప్పుడు వాళ్ళు ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. ఇది సామాజికంగా ముందు పడ్డారు అని చెప్తున్నటువంటి వాళ్ళల్లో కూడా వాళ్ళకు కూడా ఎటువంటి స్వేచ్ఛ లేదు. బలంగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా స్వేచ్ఛ లేదు. కానీ మొత్తంగా చూసినప్పుడు వాళ్ళందరినీ బలహీన చూసినప్పుడు మరి ఆ ఉపాధి అనేటువంటిది అందరికీ దొరకట్లేదు. ఇట్లా ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ఇవాళ ఉదాహరణకి మన నిత్య జీవితంలో ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య చికిత్స చేయించుకోవాలంటే ఎవరు వెళ్ళగలుగుతున్నారు? బడుగు బలహీన వర్గాల వాళ్ళు, అంటే రోజువారీ పనిచేసేటువంటి ఆటో కార్మికులు కానీ, లేదా రిక్షా కార్మికులు కానీ, లేకపోతే ఇతర రోజువారీ పనులు చేసేటువంటి వాళ్ళు కానీ ఎంతమంది కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి చికిత్సలు చేయించుకోగలుగుతున్నారు? ఎందుకని? వాళ్ళందరికీ అరాకొర సౌకర్యాలు, సిబ్బంది ఉంటే పరికరాలు ఉంటే సిబ్బంది ఉండరు, అన్ని ఉంటే డాక్టర్లు ఉండరు. అలాంటి ప్రభుత్వ ఆసుపత్రులకే కదా ప్రాణాలు పోతుంది. ఎందుకని? మరి సామాజిక న్యాయం జరిగితే ఈ పరిస్థితి ఎందుకు వస్తా ఉంది? ఇది ప్రశ్న. అందుకని ఆచరణకి, చెప్పే కబుర్లకి, పథకాలకి, వాటి ఆచరణకి ఉన్నటువంటిది మనకి నిత్య జీవితంలో మనం చూస్తాం. అంటే సార్, ఇంకొకటి ఈ సామాజిక న్యాయపరంగా చూస్తే ఇటీవల 3 కొత్త చట్టాలు కూడా, క్రిమినల్ చట్టాలు కూడా అమల్లోకి వచ్చాయి. సో దీని పరంగా చూస్తే కనీసం ఈ సామాజిక పరమైన విషయంలో వీళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉందా? ఇప్పుడు ఈ 3 చట్టాలు అంటే కొత్తగా తీసుకొచ్చినటువంటి భారత న్యాయ సంహిత అనేటువంటిది సామాజిక న్యాయం అనే పేరుతో తీసుకురాలేదు. ఈ సివిల్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని గతంలో మనం ఏదైతే పిలిచామో దానిలో మార్పుల పేరుతో తీసుకొచ్చినటువంటివి. దీనిలో మార్పుల పేరుతో తీసుకొచ్చినటువంటి వాటిని ఈ సామాజిక న్యాయానికి వర్తింపజేస్తారా? ఏ విధంగా సామాజిక న్యాయం అనేటువంటి సమస్యకు చూసేట్లయితే, గతంలో దళితుల మీద అత్యాచారాలు చేసినా, లేకపోతే కులం పేరుతో దూషించినా, లేదా ఇటువంటి వాటన్నిటిని ఏవైనా చేసేట్లయితే కేసులు దాఖలు చేయడానికి లేదా శిక్షలు వేయడానికి చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అవి కొనసాగుతాయి. కానీ గతంలో ఉన్నటువంటి చట్టాలు ఏ మేరకు ఎంతమందిని ఈ విధంగా శిక్షించగలిగాయి? మొత్తం ఎవరైనా పోలీసుల దగ్గర కేసుకు వెళ్ళేట్లయితే వాళ్ళతో రాజీలు చేయించి ఎంతో కొంత సర్దుబాటు చేయించి పంపించేసేటువంటి ధోరణి తప్ప ఎంతమంది నిజంగా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని అమలు జరిపినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఆ విధంగా కేసులు దాఖలు చేయడానికి ధైర్యం చేసి వెళ్ళగలిగినటువంటి స్థితిలో ఉన్నారు? అంటే ఉదాహరణకు కూడా చెప్పొచ్చు సార్, ఉన్నావలో ఒక దళిత యువతిని బహిరంగంగా తీసుకెళ్లి కూడా లాక్కెళ్ళి రేప్ చేశారు. అయినా కూడా వాళ్ళ కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళ మీద లారీలతో గుద్దించడము, వాళ్ళ తండ్రిని కూడా లాకప్ డెత్ చేయడం, ఈ విధంగా అన్ని చూసాము. సో ఈ విధంగా చూస్తుంటే అసలు గత చట్టాలు అలాగనే వచ్చిన కొత్త చట్టం దీని ప్రకారం ఏమైనా న్యాయం జరుగుతుందా ఇలాంటివి? అంటే ఫర్దర్గా గతంలోనే న్యాయం జరగలేదు. గతాన్ని ఎందుకు న్యాయం జరగలేదని చెప్పినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రధానమంత్రి కావచ్చు, లేదా హోంమంత్రి కావచ్చు, ఎవరైనా కానీ ఆ చట్టాల్లో మరి దళితులకి ఇటువంటి ఉదంతాల్లో న్యాయం జరిగింది, అన్యాయం జరిగిందని చెప్పినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు? లేరు. కానీ కొత్త చట్టాలు కూడా గతంలో ఉన్నటువంటి చట్టాలను మెరుగుపరుస్తాము, దాన్ని డెమోక్రటైజ్ చేస్తామని చెప్పేసి మరింత ప్రమాదకరమైనటువంటి అంశాలను ఇందులో చేర్చారనేటువంటిది అందరూ చెప్తున్నారు. ఎందుకంటే ఆ చట్టాల్లో ఉన్నటువంటి మొత్తంగా ఇంకా వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు వచ్చినటువంటి అభిప్రాయాలన్నీ కూడా ప్రముఖ న్యాయవాదులు కానీ, లేదా ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కానీ ముందు వీటన్నిటిని అమలు నిలిపేయండి. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు అనేటువంటి వాళ్ళు లేనటువంటి సమయంలో ఎలాంటి చర్చ జరగకుండా దాని మీద బలవంతంగా ఆమోదింపజేశారు అనేటువంటి ఉదాహరణకి ఏదైనా ఒక కేసులో కస్టడీకి 15 రోజులు ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు ఆ 15 రోజులు ఉన్నటువంటి కస్టడీని 90 రోజుల వరకు పెంచుకోవచ్చు. అంటే ఏమిటది? మరింతగా అణచివేతకి లేదా బెదిరింపులకి తప్పుడు కేసులు పెట్టి నిన్ను 15 రోజులు కాదు 90 రోజుల పాటు నేను కస్టడీలో ఉంచుతాను, తర్వాత నీ సంగతి అని చెప్పేసి బెదిరించడానికి అవకాశం. అదేవిధంగా దేశద్రోహానికి సంబంధించినటువంటి క్లాజుని సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ
దాన్ని ఇంకొక రూపంలో తీసుకొచ్చి మళ్ళీ రైట్ సార్, పేరుతోటి రైట్. సో ఆన్లైన్లో వచ్చి మీ అమూల్యమైన ఇన్ఫర్మేషన్ అందించినందుకు ధన్యవాదాలు సార్. ఇది ఈరోజు స్పెషల్ టాపిక్. మరొక టాపిక్లో మళ్ళీ